హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం 1 కప్పు పెసలు, అలాగే 1/4 కప్ లేదంటే హాఫ్ కప్ అయినా సరే రైస్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసలు బియ్యంని మార్నింగే మనం 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత దీనిలోనే 1 ఇంచు అల్లం, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ విధంగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మనం ఈ థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కడాయి తీసుకోవాలి. కడాయిలో ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఈ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, పలుచగా అవుతుందన్నమాట. బాగా థిక్గా ఉంటే ఏంటంటే ఎక్కువ తినలేమన్నమాట. సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పలుచగా వేసుకోవాలి. ఇప్పుడు కడాయిని అంటే మనం ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ని బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న ఈ పిండిలో మనం కొద్దిగా టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల. నేను ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఈ పెసరట్టు అనేది కాలుస్తానండి. సో ఇప్పుడు మనం పైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం కదా, అవి కూడా మగ్గిపోతాయి. ఒక సైడే మనం బాగా హీట్ చేసుకుంటే. చూసారు కదండి, ఇలా వచ్చాయన్నమాట పెసరట్లు. చాలా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా సింపుల్గా అయిపోతాయి అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి పెసరట్టు చాలా చాలా మంచిదండి. మీరు మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతుండండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.